మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆహారంలో వైటమిన్ B12 తీసుకుంటే వయసుతో వచ్చేటటువంటి అనేక సమస్యలకు మనం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఈ సమస్యలు ఏమిటి, దీని ఉపయోగాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఈ మార్పులు కానీ రోగాలు కానీ ఇవన్నీ కూడా 40 ఏళ్ల వరకు బాగానే ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఇక మొదలవటం ఈ సమస్యలు అనేవి చుట్టుముట్టడం మొదలెడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాళ్ళు మొద్దుబారుతూ ఉంటాయి చాలామందికి. ఇలాగా ఈ చేతులు కాళ్ళు మొద్దుబారటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు అనేవి దోహదం చేస్తూ ఉంటాయి. దాంతోపాటు కొన్నిసార్లు మెదడు కూడా పనిచేయటం మానేస్తుంది. మనసు పనిచేయడం మానేసినప్పుడు అది శరీరంలోని మిగతా భాగాలపైన దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది కష్టంగా తయారవుతూ ఉంటుంది. ఒకవేళ మీ విషయంలో ఇదే జరుగుతూ ఉంటే అప్పుడు అది పార్కిన్సన్ వ్యాధి కావచ్చు, లేదా ఎసెన్షియల్ ట్రెమర్స్ కావచ్చు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి అనేక అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే ప్రతి 1,00,000 మందిలో కనీసం 13 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. ఈ నరాలకు సంబంధించిన బలహీనతలు, అలాగే పార్కిన్సన్ వ్యాధి. కాబట్టి దీన్ని నివారించుకోవటానికి మామూలుగా రోగ నిర్ధారణ అనేది అవసరం. కానీ మీ ఆహారాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ ఆహారంలో వైటమిన్ B12ని ఎక్కువగా చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఈ వైటమిన్ B12 అనేది ఎందుకు ముఖ్యమైనది అనేది తెలుసుకోవాలి. శరీరం లోపల నుంచి బలంగా ఉంచడానికి ఈ B12 అనేది చాలా సహాయపడుతుంది. ఈ B12 దేంట్లో ఉంటుంది అంటే చికెన్లో ఉంటుంది, అలాగే చేపల్లో ఉంటుంది, గుడ్లు, పాల ఉత్పత్తులు, వీటితో పాటుగా ఈస్ట్లో కూడా ఇది ఉంటుంది, అలాగే రెడ్ మీట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాకాహారులకి పెద్ద ఛాలెంజ్ B12 అందటం. వీళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే ఈస్ట్. అలాగే ఇంకా మిగతా B12 ఉండే వాటిల్లో ముఖ్యమైనది పెరుగు. మీరు సరైన మొత్తంలో ఈ B12 పొందుతున్నారో లేదో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది యంగ్స్టర్స్కి అంటే B12 యువతకి చాలా ప్రత్యేకం. ఇది అందరూ గ్రహించాలి. B12 పెద్ద వయసు వాళ్ళకి మాత్రమే కాదు, యంగ్స్టర్స్కి కూడా ముఖ్యమైనదే. ఎందుకంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఇవి ఈ B12 నుంచి తయారవుతాయి. అదనంగా ఈ వైటమిన్ B అనేది DNA ఉత్పత్తిలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో యంగ్ ఏజ్లో పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది, అంటే వణుకుడు వ్యాధి. కాబట్టి ఈ పార్కిన్సన్ డిసీజ్ వచ్చే అవకాశాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ B12 ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు ఏమిటంటే ఒకటి చెప్పుకున్నాం కదా, చేపలు, పీతలు, అలాగే వెజిటేరియన్స్కి అయితే సోయా పాలు, ఇంకా టోపు, ఇంకా తక్కువ ఫ్యాట్ ఉండేటటువంటి పాల ఉత్పత్తులు, కాటేజ్ చీజు, గుడ్లు, ఇవన్నీ ఉన్నాయి. పాలు విటమిన్ B12కి ఒక మంచి వనరు. అంటే శాకాహారులు B12 కోసం ఏం తీసుకోవాలంటే పాలను ఆప్ చేయొచ్చు. B12 లోపం ఉన్న వాళ్ళకి ఇది చాలా సహాయపడుతుంది పాలు అనేవి. సరే, మరి మెడిసిన్ ఏం చెప్తుంది, వైద్యశాస్త్రం ఏం చెప్తుంది దీనికి సంబంధించి అంటే తక్కువ విటమిన్ B12 ఉండేవాళ్ళు ఈ పార్కిన్సన్ డిసీజ్కి లోనే అవకాశాలు ఎక్కువ అని ఈ మధ్య అధ్యయనాల్లో తేలింది. ఇదే కాకుండా B12 ఒకవేళ లోపిస్తే అలాంటి వాళ్ళలో తిమ్మిర్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మెదడు పనితీరు కూడా నెమ్మదిస్తుంది. అలాగే ఇక ఈ ఎసెన్షియల్ ట్రెమర్స్ ఇలాంటివి కూడా మెయిన్గా ఓల్డ్ ఏజ్లో. కాబట్టి మీ ఆహారంలో B12ని ఎక్కువగా చేర్చుకోండి. ఇది ఆ నమ్నెస్, తిమ్మిర్లు, సూదులు గుచ్చుకున్నట్టు ఉండటం, ఇంకా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని ఈ సప్లిమెంట్ రూపంలో కంటే ఆహార రూపంలో మీరు తీసుకుంటే మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246
91775510 9177445454.